అష్టాదశ పురాణాలు మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భాగవత పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయుపురాణం, విష్ణు పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, స్కంద పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, పద్మ పురాణం. చూడండి, అద్భుతమైనటువంటి అంశాలు. అష్టాదశ పురాణాలు 18 మొత్తం. మనం అష్టాదశ అని అంటాం కానీ మరి అవి ఏందో కొంచెం అందరికి క్లారిటీ లేదు. ఇప్పుడు దీంతో క్లారిటీ తెచ్చుకుందాం. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భగవత పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, స్కంద పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కుర్మ పురాణం, పద్మ పురాణం. ఇవన్నీ చదువుదాం. మన సాహిత్యాన్ని, మన ఇతిహాసాలను, మన సంస్కృతిని తెలుసుకుందాం ఫస్ట్. తర్వాత ముచ్చట మిగిలింది. ఫస్ట్ అయితే ఇవి ఉన్నాయని తెలియాలి, తర్వాత వాటిని చదవాలి, తర్వాత దానికి సంబంధించిన విజ్ఞానాన్ని మనలో తీసుకోవాలి. ఇది ఎంతమందికి తెలుసు? ఇవి దాని బుక్కులు ఎంతమంది చదివినారు? ఆ పుస్తకాలలో ఉన్నది తెలియకపోవడమే ఇప్పుడు ఘోరం. ఇప్పుడు చాలామంది సనాతన ధర్మం నుంచి దూరం పోతున్నారు అని మొత్తుకుంటున్నారు. మరి సనాతన ధర్మంలో ఏమున్నదని తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది ఇంపార్టెంట్. అట్లా చేయాలి.